వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలోనండి తిరుపతిలో జనవరి 10, 11, 12 3 రోజులకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అనేవి ఈరోజు ఉదయము 9:30 ప్రాంతంలో అయితే పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. ఇక మీ అందరికీ కూడా జనవరి 13 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అనేవి అయితే ఇంకా టీటీడీ వారు రిలీజ్ చేయలేదు. వీటికి సంబంధించిన దర్శన టికెట్లు అనేది ఒక్కరోజు ముందుగా మాత్రమే తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేయటం జరుగుతుందండి. సో ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కేవలము ఒక రోజు ముందు మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి. ఇక రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి అంటే జనవరి 10, 11, 12 ఎటువంటి కౌంటర్లు కూడా ఉండవు. జనవరి 12వ తారీఖున మిడ్ నైట్ అంటే ఇంకా జనవరి 13 వస్తుంది అనగా తెల్లవారుజామున మీ అందరికీ కూడా 13వ తారీఖు సంబంధించి సర్వదర్శన టోకెన్లు విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. టీటీడీ వారు కూడా గతంలో ఒకరోజు ముందుగా మాత్రమే విడుదల చేస్తామని మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకేనా అండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలామంది భక్తులు నన్ను ఎక్కువగా కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతున్నటువంటి ప్రస్తుత సమాచారం ఇక్కడ తిరుపతిలో ఎలా ఉంది, వాతావరణమైన తిరుమల కొండపైన ప్రస్తుత పరిస్థితులు వివరించమని అడుగుతున్నారు. తిరుమల కొండపైన అయితే బాగా రద్దీ ఉందండి. భక్తులు చాలామంది చేరుకున్నారు. ఈ 2 రోజులు దర్శన టికెట్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ అక్కడే ఉన్నారు. ఆఫ్లైన్ విధానం ద్వారా అందరూ కూడా రూములు ప్రయత్నించే అవకాశం అయితే ఉన్నది. ఎవరైనా కానీ రేపు తెల్లవారుజామున 2 గంటలకు అంటే జనవరి 10 తెల్లవారుజామున 2 గంటలకి మీరందరూ కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా 3000 మందికి రూములు వచ్చే అవకాశం అయితే ఉన్నదండి. దయచేసి ఈ విషయం మీరంతా గమనించగలరు. ఇక ఇవి కాకుండా మరికొన్ని విషయాల్లో కనుక వెళ్ళినట్లయితే రాబోయే నెల అంటే ఫిబ్రవరి, మార్చ్ నెలకు సంబంధించి ఆల్రెడీ టీటీడీ యాజమాన్య వారు అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా బుకింగ్స్ అనేవి గతంలోనే రిలీజ్ చేశారు. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక రాబోయేది మనందరికీ కూడా ఏప్రిల్ నెల దర్శన టికెట్లు అండి. ఈ ఏప్రిల్ నెల దర్శన టికెట్లు అనేది ఈ నెల జనవరి 18వ తారీఖు నుంచి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కూడా రావాల్సి ఉంది. ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు సంబంధించి అలాగే వీటి యొక్క దర్శనాలు అయిపోయిన తర్వాత వీటికి సంబంధించి ప్రెస్ రిలీజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నదండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోగలరు. ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్ అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్తానండి. అలాగే టీటీడీ వారు గతంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 9 రోజులు కూడా భక్తులు టైం స్లాట్ విధానం ద్వారా అంటే ఏ టైంకి అయితే మీరు దర్శన టికెట్ పొందారో ఆ టైంకి మాత్రమే మీరు క్యూ లైన్లోకి వస్తే అనుమతిస్తామని వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగగలరు. ధన్యవాదాలు.